సరే సూర్య, నీ ఫ్రెండ్గా నీ మాట కాదనలేక నీకు 2 days టైం ఇస్తున్నాను. కానీ ఒక్కటి అడ్మిట్కో సూర్య, ఈ 2 daysలో పూజ నా ముందుండాలి. పూజ రాకపోయినా, సమంత నాకు కనపడకపోయినా అప్పుడిక ఫ్రెండ్షిప్ ఉండదు. నేనే నిన్ను అరెస్ట్ చేస్తాను. ఓకే? ఓకే దీప, థ్యాంక్ యూ. బావా, నువ్వేంటో నాకు తెలిస్తే తప్పు చేసిన వాళ్ళే అరెస్ట్ అవుతారు. యూ డోంట్ వరీ. పద. నమస్తే మేడం. వెరీ గుడ్. బాగా నటించారు. నటించి పంతులు కూతురు ఇక్కడ లేదని నమ్మించారు. సమంతని దీపిక దృష్టిలో చెడుగానే మిగిల్చారు. గుడ్. నమ్మించడానికి కొంచెం ఎక్కువే కష్టపడాల్సి వచ్చింది మేడం. పడ్డ కష్టానికి ప్రతిఫలం నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. గాయత్రి, నీకు నీ జన్మలో చూడనంత డబ్బిచ్చాను కదే, మరి అంత డబ్బు తీసుకొని అసలు సమంత సెల్లో మా గురించి ఎందుకు వాగావే? నువ్వు మాకు చేసిన ద్రోహానికి మిమ్మల్ని ఇద్దరినీ మా డాడ్ చంపేమన్నాడు. నేను ఏదో జాలిపడి ఇంకొక అవకాశం ఇద్దామని ఆపాను. దాన్ని కూడా నువ్వు లెక్క చేయకపోతే ఇక జాలి అనేదే ఉండదు. మిమ్మల్ని పాడెక్కించడమే ఉంటుంది. అంత పని మాత్రం చేయకండి, ఇంకెప్పుడూ చేయను. చూడండి, మీరు నేను చెప్పేంత వరకు ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మేడం. వీళ్ళని బయటికి కదలనివ్వద్దు. ఓకే మేడం. పద. అత్తయ్య గారు, వీళ్ళు వెళ్ళి ఇంతసేపు అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. ఏ విషయమూ తెలియలేదు. ఏవై ఉంటుందంటారు? వాళ్ళ కంటికి కనిపించిన విధంగానే అవుతుందిలే చెల్లి. సూర్యను కూడా నమ్మకుండా సామాన్య అక్కడేం జరుగుతుందో తెలుసుకోవడానికి వెనకే వెళ్ళింది కదా, తెలుసుకుంటుందిలే. అది కరెక్టే. సామాన్య కూడా రాలేదు. కనీసం ఇది జరిగిందని ఫోన్ చేసి కూడా చెప్పలేదు. చెబుతుందిలే, మనకి చెప్పడానికేగా వెళ్ళింది, వస్తుందిలే.
అమ్మ సామాన్య వచ్చావా? ఏమైందమ్మా? ఏం జరిగింది? ఇంకేం జరుగుతుంది జయంతి అంటే సమంత చేస్తున్నవన్నీ తప్పులని, తను చెప్పినవన్నీ కట్టుకథలని, అబద్ధాలని మరోసారి రుజువైంది. అంటే శామ్ అక్కడికి వెళ్ళనే లేదా? లేదంటీ, వెళ్ళినట్టు నమ్మించాలని డ్రామాలాడింది. సూర్య అక్కడికి వెళ్దామంటాడని ఎక్స్పెక్ట్ చేసుండదు. అసలు ట్విస్ట్ ఏంటంటే పంతులు గారి కూతురు అసలు ఆ ఇంట్లోనే ఉండడం లేదు, ఖాళీ చేసేశారు. నిన్ననే వేరే వాళ్ళు వచ్చారంట. దీపిక మామూలుగా అడగలేదులేండి. నిన్న వాళ్ళొస్తే ఈరోజు నువ్వెలా పంతులు గారి కూతురుతో మాట్లాడావని కడిగి పారేసింది. అవునా? ఇంతకీ ఏమైంది? శామ్ని దీపిక అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయిందా? లేదు జయంతి ఆంటీ. లేదా? ఏమ్మా, దీపిక శామ్ చెప్పింది అబద్ధమని తేలితే అరెస్ట్ చేస్తానని చెప్పిందిగా. తాను అరెస్ట్ చేస్తానని అంది, మన సూర్యనే అడ్డుపడ్డాడు. వీడెందుకు ఇలా చేస్తున్నాడు అసలు? ఏమో జయంతి ఆంటీ, నాకు ఆ విషయంలో సూర్య మీద కోపం వచ్చింది. మరి రాదా? నువ్వు జరిగింది చెప్తుంటేనే మాకు రగిలిపోతుంది. ఇంతకీ ఏమని చెప్పాడు సామాన్య? 2 days టైం అడిగాడు రాజీ ఆంటీ. ఈ 2 రోజుల్లో నిజమేంటో కనిపెట్టేస్తాడంట. కనిపెట్టేస్తాడు. అయినా సూర్య చెప్పిన దానికి దీపిక ఎలా ఒప్పుకుంది? ఫ్రెండ్ అని ఒప్పుకుంది జయంతి ఆంటీ. కాకపోతే దిమ్మ తిరిగిపోయే షరతు కూడా సూర్యకి పెట్టింది. ఏమిటది? ఈ 2 రోజుల్లో పూజ కనిపించకపోయినా, ఇదే అదునని సమంత ఊరొదిలి పారిపోయినా ఫ్రెండ్ అని కూడా చూడకుండా సూర్యని అరెస్ట్ చేస్తానని చెప్పింది. దొరికిన అవకాశాన్ని సమంత వదులుకోదు. ఈ లోపు తప్పకుండా అమెరికా చెక్కేయాలని చూస్తుంది. చూడడం ఏంటి, అదే చేస్తుంది. అమ్మో, అప్పుడు నా కొడుకుని అరెస్ట్ చేస్తారుగా? అవును జయంతి ఆంటీ, నాకు కూడా అదే కంగారుగా ఉంది. ఈ గండం నుంచి సూర్యని ఎలా తప్పించాలని ఆలోచిస్తున్నాను. సూర్య మంచితనాన్ని సమంత వాడుకుంటుంది. ఆ విషయం సూర్యకి తెలియడం లేదు. వాడి పీకల మీదకి వచ్చిన తర్వాత కూడా మనం వాడికి ఈసారి తెలియజెప్పకుండా వదలకూడదు. రాని వస్తాడుగా, చెప్దాం. చెప్పండి, నాకు కావాల్సింది కూడా అదే. ఇది ఇక్కడుండగా పెద్దమ్మ గారితో నిజం చెప్పలేను. సమంతమ్మ గారితో ముందు మాట్లాడి ఆవిడ పెద్దమ్మ గారి దగ్గర తీసుకురావాల్సిందే. ఈరోజు నిజం చెప్పాల్సిందే. సమంతమ్మ గారు వచ్చే వరకు ఈ ఇంట్లో ఎవ్వరికీ కనపడకుండా దాక్కుంటాను.
సూర్య, నువ్వు నమ్మిన నమ్మకం నీ నమ్మకాన్ని నిలబెట్టిందా? తన నిజాయితీని నిరూపించిందా? నిజాన్నే నీ కంటికి చూపించిందా? మౌనంగా ఉన్నావంటేనే అర్థమవుతుంది నువ్వు అనుకున్నది నీకెదురవ్వలేదు అని. అవుతుంది నాయనమ్మ. 2 రోజుల్లో మీరు అనుకుంటున్నది తప్పు అని తేలుతుంది. తేలుతుంది తేలుతుంది. ఈ లోపు ఈవిడి గారు మాయమైపోతారు. ఆ దీపిక వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తుంది. రే, మాకంత తెలుసురా. నువ్వే ఇంకా తెలుసుకోవడం లేదు. ఇదిగో, ఇప్పటి వరకు అంటే ఏదో వదిలేశాం. నీకు సమస్య వస్తుందని తెలిసాక ఇక వదలం. ఇప్పుడు స్టేషన్కి వెళ్దాం. నీకు దానికి ఏ సంబంధం లేదని చెప్దాం. ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పేద్దాం. పద సూర్య. అమ్మా, ముందు మీరు శామ్ మీద ఉన్న పగను పక్కన పెట్టండి. తను ఇంటి బిడ్డ అన్న సంగతి మర్చిపోకండి. మానవత్వంతో ఒక్కసారి తన గురించి ఆలోచించండి. శామ్ నిజంగా పూజను చంపడానికి ప్రయత్నించుంటే తను స్పృహలోకి వచ్చే వరకు ఇన్ని రోజులు ఇక్కడ ఉంటుందా? మనం ఏమన్నా తన్ని కొట్టు కూర్చున్నావా? లేదుగా. తను నిజంగా తప్పు చేసి ఉంటే ఈ రోజు వరకు ఇక్కడ ఎందుకుంటుందమ్మా? మీరిప్పుడు భయపడుతున్నట్టు ఎప్పుడో మాయమయ్యేది కదా. అలా చేయలేదంటే ఏంటని అర్థం? తప్పు చేసిన వాళ్లే భయపడి పారిపోతారు. ఏ నేరం చెయ్యని వాళ్లే ధైర్యంగా ఇలా ఉంటారు. నువ్వెన్నైనా చెప్పు సూర్య, తనని నువ్వు నమ్ముతున్నట్టు మేము నమ్మం. రెండు రోజుల్లో మీరు నమ్మేలా చేస్తాను నాయనమ్మా. నీ మాట నీదే గాని మా మాట వినవరా? నువ్వు ఇరుక్కుంటావురా. నీ జీవితం నాశనం అవుతుంది. అర్థం చేసుకో. పద, స్టేషన్కి వెళ్దాం. రానమ్మా. సూర్య, నీ బాకోస్వేరా నేను చెప్తోంది. నాకేమీ కాదమ్మా. కాదని ఎలా చెప్పగలవు? ఆవిడ గారు కనిపించకుండా పోయిన తర్వాత బాధపడటం తప్ప. శ్యామ్ ఎక్కడికి వెళ్ళదు నాయనమ్మా. వెళితే కలిగే నష్టం నీకేరా. అప్పుడు బాధపడేది నీతో పాటు మేము. అలా జరగదమ్మా. జరగదని గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ నేనే ఉంటాను. నీకు భయంగా కంగారుగా ఉంది కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా వెంట నేనే ఉంటాను. ఈ మాట నువ్వంటావని ఎక్స్పెక్ట్ చేశాను. నీకు తెలియడం లేదు సూర్య. నీకు మస్కా కొట్టి పారిపోవడం సమంతకి ఒక క్షణం పని. దీనికి మేము ఒప్పుకోం. అయితే ఏం చేయాలో మీరే చెప్పండి. మేం చెప్పినట్టు సమంతని స్టేషన్ కి తీసుకెళ్ళడానికి నువ్వు ఒప్పుకోవు కదా? ఒప్పుకోను. తెలుసు, ఒప్పుకోవని తెలుసు. అలా అని నువ్వు సఫర్ అవడానికి నేను ఒప్పుకోను. సో సమంతకి వెన్నంటే నేనుంటాను. తను నా నుంచి తప్పించుకోలేదు. దీనికైనా ఒప్పుకుంటావా? ఏం సమంత, నీకోకేనా? నాకే అబ్జెక్షన్ లేదు. పారిపోవాలన్న ఉద్దేశం నాకుంటేనే కదా నేను భయపడేది. నువ్వే కాదు, అందరూ నన్ను వాచ్ చేసినా నాకే అభ్యంతరమూ లేదు. నీకు అందరూ అవసరం లేదులే, నేనొక్కదాన్నే చాలు. ఓకే ఓకే గ్రాండ్ మా, ఇంకెవరు ఈ విషయం గురించి ఆలోచించి భయపడకండి. నేను చూసుకుంటాను. తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు నేను కూడా అక్కడికి వెళ్తాను.
జాగ్రత్తమ్మా. డోంట్ వరీ జయంతి ఆంటీ, ఐ హ్యాండిల్ దిస్. సూర్యకి ఏమీ కానివ్వను. చెప్పిందిగా, భరోసా ఇచ్చిందిగా. ధైర్యంగా ఉండండి. అసత్యాన్ని భుజాలనెత్తుకొని పండగ చేసుకోండి. ఇంక ఈ విషయం గురించి రాద్ధాంతం చేయకండి. నిజమేంటో మీకే తెలుస్తుంది. అబద్ధమే గెలుస్తుంది. గెలిపిస్తాను. భలే లాక్ అయ్యవే సమంత. నేను ఊహించినట్టుగానే అంతా జరిగింది. జరగాలి అనుకుంటుంది కూడా త్వరలోనే జరిపిస్తా. నిన్ను శాశ్వతంగా పంపించేస్తా. అమ్మా సామాన్య, సామాన్య, అమ్మ సామాన్య, అమ్మా అమ్మ సామాన్య, ఏమైందమ్మా? ఏమైందమ్మా? సామాన్య, అక్క నీళ్ళు తీసుకురా. నేను తెస్తా. సామాన్య, సామాన్య, ఏమైందమ్మా? ఇదిగో చెల్లి, నీళ్ళు చల్లు. సామాన్య, ఇవ్వు. అమ్మా సామాన్య, సామాన్య, లేమ్మా. అమ్మా సామాన్య, సామాన్య, దయ్యం, 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 దయ్యం. అయ్యో సామాన్య, సామాన్య, దయ్యం, సామాన్య, సామాన్య, ఏమీ లేదు సామాన్య. మేమే ఉన్నాం సామాన్య. సామాన్య, మేము